హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ పార్ట్ 7కి రావడం జరిగిందండి. ఇంతవరకు స్టార్టింగ్ పార్ట్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మనం. ఓకే, సో ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నారు. సో సిరీస్లోనే మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటున్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఎప్పుడు కూడా సిరీస్లోని డిఫరెన్స్ చూడాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 123లోంచి 101 తీసేయండి. 23లోంచి 1 తీస్తే 22. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 47లోంచి 23 తీయండి, 24. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 73లోంచి 47 తీస్తే 26. క్లియర్గా అర్థమైపోతుంది చూడండి. 22, 24, 26. నెక్స్ట్ ఏమవుతుందండి? 28. సో 173 ప్లస్ 28 201 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. రైట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా సిరీస్లో మనకి ఏం చేయాలి? ఫస్ట్ మనం డిఫరెన్స్ చూడాలి. రైట్, సో నెక్స్ట్ 62nd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిలాజిజమ్స్ మీద క్వశ్చన్. సమ్ క్యాట్స్ ఆర్ గోట్స్, ఆల్ గోట్స్ ఆర్ కౌస్. అలా అయితే కన్క్లూషన్స్ ఇచ్చారు. ఆల్ కౌస్ ఆర్ గోట్స్ అంటున్నాడు, సమ్ క్యాట్స్ ఆర్ కౌస్ అంటున్నారు. సో క్లియర్గా చూడండి, సమ్ క్యాట్స్ ఆర్ గోట్స్ అన్నారు. సో కొన్ని క్యాట్స్, ఇది క్యాట్స్ అనుకుందాం. సమ్ క్యాట్స్ ఆర్ గోట్స్ అంట. జీ, గోట్స్కి జీ పెట్టానండి, ఎందుకంటే క్యాట్స్కి కౌస్కి రెండింటికి సిఏ కాబట్టి క్యాట్ అని రాశాను. ఓకే, ఆల్ గోట్స్ ఆర్ కౌస్ అన్నారు. అన్ని గోట్స్ అంటే గోట్స్ అన్ని కూడా ఎక్కడ ఉండాలి? కౌస్ లోపల ఉండాలి. కౌస్ లోపల గోట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పెద్ద సర్కిల్ వచ్చేసి కౌస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఆల్ కౌస్ ఆర్ గోట్స్ అంటున్నాడు. అన్ని కౌస్ గోట్స్ అవుతున్నాయి అంటున్నాడు. అవుతున్నాయా? అవ్వట్లేదు. అన్ని గోట్స్ కౌస్ అవుతున్నాయి, కానీ అన్ని కౌస్ గోట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు. ఓకే, సో ఖచ్చితంగా తెలిసిన దాన్ని మాత్రమే ట్రూ అని చెప్తాం, దాన్నే ఫాలో అవుతుందని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదైతే ఫాలో అవ్వట్లేదు. ఓకే, సమ్ క్యాట్స్ ఆర్ కౌస్. సమ్ క్యాట్స్ ఆర్ కౌస్. చూడండి, క్యాట్స్కి కౌస్కి ఉందా? ఎస్, కనెక్షన్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎస్, సమ్ క్యాట్స్ ఆర్ కౌస్. ఎస్, ట్రూ. సో అంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, అంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 63rd క్వశ్చన్ మనం చూద్దాం. 4 numbers have been given out of which 3 are alike in some manner while 1 is different. Choose the odd one అంటున్నారు. క్లియర్గా ఏం చెప్తున్నారు? ఆడ్ 1 అవుట్ అంటున్నారండి. ఆడ్ 1 అవుట్. సో ఈ 4గిట్లలోని 3 ఒక రకంగా ఉన్నాయంట, 4వది మాత్రమే వేరొక రకంగా ఉందంట. క్లియర్గా చూడండి, అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకేం చూడొచ్చు? 3తో ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, కొన్ని స్క్వేర్స్, క్యూబ్స్ అలా అయితే ఏం కనిపించట్లేదు కదా మనకి. అలా ఏం కనిపించట్లేదు కాబట్టి నార్మల్గా డివిజన్స్ చూద్దాం. సో 3తో డివిజిబుల్ అవుతుందా? 7 + 8 9, 8 + 6 14. ఇది డివిజిబుల్ అవ్వట్లేదు, ఇది డివిజిబుల్ అవుతుంది. 8 + 4 12, ఇది డివిజిబుల్ అవుతుంది. 6 + 9 15. ఎస్, ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఈ 3 కూడా 3తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? 4తో డివిజిబుల్ అవుతున్నాయో చూద్దాం. 4తో 68 డివిజిబుల్ అవుతుంది. రైట్, సో 17 టైమ్స్ అవుతుంది కదా. అండ్ ఇది కూడా డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకే, 4తో అయితే అన్ని డివిజిబుల్ అవుతున్నాయి. ఓకే, 6తో చూద్దాం. 6తో ఇది డివిజిబుల్ అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. ఓకే, మనకు క్లియర్గా అర్థం అవుతుందండి. తర్వాత 8తో చూద్దాం. 8తో కూడా ఇది 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 అవుతున్నాయి, 3 అవుతున్నాయి. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఏంటి? ఈ 3 ఒకలాగా ఉన్నాయి, ఇది మాత్రమే వేరొకలా ఉంది. 3తోని, 6తోని, 8తోని అన్నీ కూడా ఈ 3 డివిజిబుల్ అవుతున్నాయి, ఇది మాత్రం అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ ఆడ్ 1 అని చెప్పొచ్చు. అంటే నేను ఎందుకు ఓన్లీ డివిజనే చూడాలా అంటే కానే కాదు. ఆడ్ 1 అడిగినప్పుడు ఓన్లీ డివిజన్ చూడాలని నేను అసలు చెప్పట్లేదండి. ఇక్కడ ఫస్ట్ క్లియర్గా మనకి స్క్వేర్స్, క్యూబ్స్, లేదంటే స్క్వేర్ పక్కన ఉన్న నెంబర్స్, క్యూబ్స్ పక్కన ఉన్న నెంబర్స్, లేదా జస్ట్ ఈవెన్ ఆడ్తో కూడా సింపుల్గా, లేదా ప్రైమ్ నెంబర్స్, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అవి ఏమీ మనకి కనిపించలేదు కాబట్టి మనం ఈ మెథడ్ ఎంచుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అలా మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 64th క్వశ్చన్ మనం చూద్దాం. ABCDE అండ్ F ఆర్ 6 ఫ్రెండ్స్ సీటింగ్ ఇన్ ఏ లాంగ్ బెంచ్. ఒక లాంగ్ బెంచ్లో కూర్చొని ఉన్నారంట. ఓకే, E అండ్ F ఆర్ ఎట్ ది సెంటర్. EF సెంటర్లో ఉన్నారంటండి. మొత్తం 6 మెంబర్స్ కదా, మొత్తం 6 మెంబర్స్ కాబట్టి మధ్యలో 2 ప్లేసెస్ మనకు తెలిసిపోయి EF
ఇటు ఈ ఇటు ఎఫ్ ఉన్నాయి, ఎటు ఉన్నా సరే మనకు ప్రాబ్లం లేదు, మొత్తానికి ఈఎఫ్ అయితే ఇక్కడ కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ వైల్ ఏ అండ్ బి ఆర్ అట్ టూ ఎక్స్ట్రీమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇటు ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, బెంచ్ ఇటు పక్క ఉంది, సో అందరూ ఇటు ఫేస్ చేస్తున్నారు అని అనుకుందాం. ఓకే, సో ఏ అండ్ బి ఎక్స్ట్రీమెంట్స్ అంటే ఇటు పక్క ఏ ఉంటే ఇటు పక్క బి ఉంటారు, లేదా ఇటు పక్క ఏ ఉంటే ఇటు పక్క బి ఉంటారు. ఓకే, చూద్దాం ఎవరు ఇటు ఫేస్ చేస్తున్నారో చూద్దాం. నెక్స్ట్ చదవాలండి, మన క్లారిటీ లేనప్పుడు నెక్స్ట్ చదివితే క్లారిటీ వస్తుంది. సి సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే సి వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కూర్చున్నారు అనుకోండి, సి అప్పుడు ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇటు పక్క కూర్చోవాలి, ఛాన్స్ ఉందా? లేదు, ఇదే ఎడ్జ్ ఇంకా. సో ఆటోమేటిక్గా మనకి ఏమర్థమైంది, ఏ ఇక్కడ కూర్చోవాలని అర్థమైంది. ఎందుకు? ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో సి కూర్చున్నాడు అంటున్నారు కాబట్టి. అంటే అప్పుడు ఏ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది లెఫ్ట్ అంటే. సో ఇటు పక్క సి కూర్చోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఏ వచ్చాడంటే ఇక్కడ బి వస్తాడు ఆటోమేటిక్గా. ఇంకా మిగిలిపోయిన ప్లేస్ ఇదే కదా, అక్కడ ఎవడుంటాడు ఆటోమేటిక్గా, ఈఎఫ్ ఎక్కడ కూర్చున్నారంటే డి ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, కెన్ యూ ఐడెంటిఫై హూ ఇస్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ రైట్ లో ఎవరున్నారు అంటున్నాడు, డి ఉన్నాడు. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని సింపుల్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. రైట్, సో నెక్స్ట్ 65th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, చూసిన వెంటనే అర్థం అయిపోతుందండి ఆన్సర్, అవునా? ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఈ రెండింటికి ఉంటుందని చెప్తున్నాడు. 12 స్క్వేర్ 144, దేని స్క్వేర్ అండి 576, 24 స్క్వేర్. రైట్, 24 స్క్వేర్ ఈజ్ 576. చూసుకోండి, 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి, 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో 66th క్వశ్చన్ అండి, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ అనలాగస్ టు ది గివెన్ పెయిర్. సో అంటే ఏమంటున్నాడు, ఈ పేరుకి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అలాంటిదే కనుక్కోమంటున్నారు. అలాంటిదే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది అని అడుగుతున్నారు. క్లియర్ చూడండి, హార్ట్ కి కార్డియాలజీ ఏంటి, స్టడీ ఆఫ్ హార్ట్. హార్ట్ గురించి చదవడమే కార్డియాలజీ. ఓకే, సో హార్ట్ గురించి చదవడం, స్టడీ ఆఫ్ హార్టే కార్డియాలజీ. ఓకే, సో చూడండి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ జువాలజీయా? కాదు. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, బోటనీ అండి. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ బోటనీ, సో ఇది కాదు. స్టడీ ఆఫ్ ఫంగై ఈజ్ మైకాలజీ అండి. ఇక్కడ ఏముంది, ఫైకాలజీ ఉంది, బట్ ఇది ఇటు ఉండాలన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఫైకాలజీ కాదు, ఏంటి ఉండాలి, స్టడీ ఆఫ్ ఫంగై వచ్చేసి మనకి మైకాలజీ. ఓకే, డిసీజ్ హాస్పిటల్ అన్నారు, అసలు దీనికి సంబంధం లేదు. సో స్టడీ ఆఫ్ వైరస్ ఈజ్ వైరాలజీ. సరిపోయిందండి. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, చూసిన వెంటనే హార్ట్, స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ, క్లియర్గా చూసుకుంటే స్టడీ ఆఫ్ వైరస్ వైరాలజీ. సో ఆప్షన్ డి ఆన్సర్ అని డైరెక్ట్గా టిక్ పెట్టచ్చు. బట్ మీకు అర్థం అవడానికి కూడా, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అవ్వడానికి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ వచ్చి మనకి బోటనీ, స్టడీ ఆఫ్ ఫంగై వచ్చేసి మైకాలజీ అని కూడా మీరు తెలుసుకుంటారని చెప్పడం జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ 67th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ పొలిటికల్ ఈజ్ రిటన్ యాజ్ QNMHU HDZM, then in the same code language how will you write the word social? క్లియర్గా చూడండి, ఫస్ట్ ఏంటి, పొలిటికల్, POLITICAL. పొలిటికల్ ని కోడ్ ఏం రాశాడు, QNMHUHDZM. అయితే సోషల్ కోడ్ ఏంటి అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, P తర్వాత Q వచ్చింది, అవునా, +1. ఓకి ముందు N అంటే -1, +1 -1. క్లియర్ చూసుకోండి, ఫస్ట్ +1 నెక్స్ట్ -1, ఫస్ట్ ప్లస్ తర్వాత +1 తర్వాత -1, +1 -1 +1 -1 +1. సింపుల్. అంటే ఇప్పుడు సోషల్ కోడ్ ఏమవుతుంది, SOCIAL. సో ఫస్ట్ది +1, ముందు అన్ని +1 యాడ్ చేసేద్దామండి, సింపుల్. S తర్వాత T, C తర్వాత D, A తర్వాత B. ఇప్పుడు -1 పెట్టేద్దాం, దానికి ముందుది N, దీనికి ముందుది H, దీనికి ముందుది K. సో TND HBK ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పొచ్చు. రైట్, మనం ఇలా సాల్వ్ చేసుకోవాలి. బట్ యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇదంతా వేసుకోం, ఇదైతే వేయమండి, ఇదైతే వేయచ్చు కావాలనుకుంటే. అంటే ఇది అంటే చూడండి, P తర్వాత Q వచ్చింది అర్థమైంది, O తర్వాత O ముందు N వచ్చింది, L తర్వాత M వచ్చింది. ఓకే, ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది అని అర్థమైంది. సో ఇక్కడ డైరెక్ట్గా వేసుకుంటాం, ఏంటి, S తర్వాత T, C తర్వాత D, A తర్వాత B. ఓకి ముందు N, ఐకి ముందు H, Lకి ముందు K.
సో ఆప్షన్ డి ఆన్సర్ అని టిక్ పెట్టచ్చు. సో ఎగ్జామ్లో ఇంకొంచెం ఫాస్ట్గా ఉండాలి మనం. సో నెక్స్ట్ 68th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, డైరెక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. డైరెక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం వేసుకోవాలి? ఇది వేసుకోవాలి. ఏంటి? ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఓకే, హరి ఫేసెస్ టువర్డ్స్ ఈస్ట్. హరి వచ్చేసి ఇటువైపు చూస్తున్నాడంట, ఈస్ట్ వైపు చూస్తున్నాడంట. హరి ఇటువైపు ఫేస్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఫేసింగ్కి నేను జస్ట్ యారో తీసుకున్నాను అంతే. ఇటుపక్క ఏం మూమెంట్ ఏమీ లేదు, బట్ జస్ట్ ఫేస్ చేస్తున్నాడు స్టార్టింగ్ కాబట్టి. ఓకే, టర్నింగ్ టు హిస్ రైట్ హీ వాక్స్ 50 meters. రైట్ అంటే ఏంటంటే ఇటు వస్తుందా రైట్? ఓకే, సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ హరి ఉన్నాడు, ఇది ఈస్ట్, అవునా? ఇటు చూస్తున్నాడు. ఇప్పుడు రైట్ సైడ్ తిరిగి, రైట్ అంటే ఇటే కదా, రైట్ ఇటు పక్క తిరిగి ఎంత? హీ వాక్స్ 50 meters అంట. 50 meters వచ్చాడు. ఓకే, ఇది 50 అనుకుందాం. అండ్ దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 50 meters. లెఫ్ట్ అంటే ఇటు వచ్చింది కదా లెఫ్ట్, మళ్ళీ ఇటు వచ్చి ఇంకో 50 meters నడిచాడంట. ఓకే, సో ఇప్పుడు ఇటు ఫేస్ చేస్తున్నాడు, ఇక్కడ ఇటు ఫేస్ చేస్తున్నాడు, క్లియర్గా చూసుకోవాలి అది. ఓకే, ఆఫ్టర్ దిస్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 50 meters. మళ్ళీ ఇంకొక 50 meters ఇలా వచ్చాడంట. ఓకే, ఇటు పక్క వచ్చి ఒక 50 meters. ఫైన్. అగైన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 100 meters. రైట్ అంటే ఇటు కదా, 100 meters వెళ్ళాడంట. సో ఇది 50 కాబట్టి చూసుకోండి, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడికి ఇంకో 50. సో టోటల్ 50 + 50, ఇది టోటల్ 100 అయింది అనమాట. ఓకే, ఫైనల్లీ ఈ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 100 meters. చూసుకోండి, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటి? ఇక్కడ నుంచి 100 అంట, ఇది 50, ఇది 50. సో కరెక్ట్గా చూసుకుంటే దీనికి స్ట్రైట్గా వస్తాడు, ఇక్కడికి స్ట్రైట్గా వస్తాడు, ఈ డైరెక్షన్లో చూస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో మనం చూడాలి. ఫైనల్గా అడిగే క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్ నౌ? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఏ డైరెక్షన్ అండి? ఇటు సైడ్ వెస్ట్, అవునా? ఇక్కడ నుంచి ఇది ఏ పొజిషన్లో ఉన్నాడు? మనకేం తెలుసు, ఇటు పక్క వెస్ట్ కదా, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇటు సైడ్. సో స్టార్టింగ్ పొజిషన్ నుంచి చూసుకుంటే వెస్ట్ సైడ్లో ఉన్నాడు. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. లేదా క్వశ్చన్ ఒకవేళ ఏ సైడ్ ఫేస్ చేస్తున్నాడు ఫైనల్గా అని అడగచ్చు. అప్పుడు ఏంటి? నార్త్ని ఫేస్ చేస్తున్నాడు అని చెప్తాం. సో క్వశ్చన్ని ఫైనల్గా క్లియర్గా చదువుకోవాలి మనం, దాన్ని బట్టే ఆన్సర్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ 69th క్వశ్చన్ చూద్దాం. ఓకే, సిలబస్ మళ్ళీ ఈజీ క్వశ్చన్. ఆల్ ఉమెన్ ఆర్ గర్ల్స్. అందరు ఉమెన్ కూడా గర్ల్స్ అంట. ఓకే, గర్ల్స్ జీ పెట్టాను, ఉమెన్ డబ్ల్యూ పెట్టాను. సమ్ గర్ల్స్ ఆర్ పెయింటర్స్. కొంతమంది గర్ల్స్ వచ్చేసి పెయింటర్స్ అంట. ఇప్పుడు ఏమంటే ఆల్ గర్ల్స్ ఆర్ ఉమెన్. అందరు గర్ల్స్ ఉమెన్ అవుతాయా? అవుతున్నారా? కొంతమంది, అందరు ఉమెన్ గర్ల్స్ అవుతున్నారు, కొంతమంది గర్ల్స్ ఉమెన్ అవుతున్నారని తెలుసు, కానీ ఆల్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అంటున్నాడు, అందరు గర్ల్స్ ఉమెన్ అంటున్నాడు. అది మనకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇది ఫాలో అవుతుందని అయితే చెప్పలేం మనం. సమ్ ఉమెన్ ఆర్ పెయింటర్స్. కొంతమంది ఉమెన్ పెయింటర్స్ అంటున్నాడు. చూడండి, కనెక్షన్ ఉందా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు మళ్ళీ అది కూడా. సో అవుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పలేం. సో ఇది కూడా ఫాలో అవుతుందని మనం చెప్పలేం. సో అంటే నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్. రెండు కూడా ఫాలో అవట్లేదు, రెండు కన్క్లూజన్స్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోలో. 70th క్వశ్చన్. వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ది ఈక్వేషన్ ఇఫ్ డివిజన్ మీన్స్ ఎడిషన్, ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అండ్ ఇంటూ మీన్స్ డివిజన్? సింపుల్. ఏంటి? ఇప్పుడు వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 49 ఇక్కడ ఇంటూ ఉంది. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే డివిజన్ అంట. సో ఇక్కడ డివిజన్ పెట్టుకున్నాం, డివిజన్ 7. మైనస్ తర్వాత మైనస్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అంట. డివిజన్ ఉంది తర్వాత, డివిజన్ అంటే ఏంటి? ఎడిషన్ అంట. ప్లస్ ఉంది తర్వాత, ప్లస్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ అంట. సింపుల్. దీని ఆన్సర్ ఏంటి అంటున్నాడు? ఫస్ట్ డివిజన్ చేస్తాం కదా. ఏంటి? 49 డివిజన్ బై 7 ఈజ్ 7. 7 into 3 21. 20 + 9 30. 30 - 4 26. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 26. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకు తెలుసు రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ కొన్ని క్వశ్చన్స్ అప్పుడప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా కనుక చూసుకొని సాల్వ్ చేసుకోగలిగితే మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనమాట రీజనింగ్లో. మ్యాక్సిమం ఫుల్ మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి రీజనింగ్లో ఎప్పుడు కూడా. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.